హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో హైదరాబాదీ గ్రీన్ చికెన్ కర్రీని ఎలా చేయాలో చూపిస్తానండి. చికెన్ని ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది. చేయడం కూడా చాలా సులువు. సింపుల్ స్టెప్స్తో ఇది ఎలా చేయాలో చూపిస్తాను. సో ముందుగా అయితే గరిటెంత ఆయిల్ వేసుకొని అందులో 2 లవంగా, అలాగే యాలక్కి 2 చెక్క, అలాగే బిర్యానీ ఆకు ఉంటే బిర్యానీ ఆకు అవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా నిలువుగా కట్ చేసుకొని మొత్తం ఆనియన్స్ మొత్తం ఫ్రై అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ మొత్తం బాగా ఫ్రై అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ 1.5 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. నేను 3/4 కేజీ చికెన్కి ఎంత సరిపోతుందో ఆ క్వాంటిటీ మీకు చూపిస్తున్నానండి. 1.5 టేబుల్ స్పూన్ అంతా జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని, అలాగే ఇందులో కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవన్నీ వేసుకొని ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని, నేను 3/4 కేజీ చికెన్ తీసుకున్నానండి, ఇందులో యాడ్ చేసేసి బాగా కలిపేసుకోవాలి. కలిపేసుకొని ఒక 15 to 20 మినిట్స్ బాగా ఇందులో ఫ్రై చేసుకొని బాగా ఉడికించుకోవాలండి. వాటర్ ఏమీ వేయకుండా ఇలా ఫ్రైలోనే నీళ్ళు ఊరుతాయన్నమాట. ఫ్రై చేస్తున్నప్పుడు ఆ నీళ్ళలోనే చికెన్ని బాగా ఉడికించుకోవాలి. సో 5 మినిట్స్ ఉడికించుకోండి అని నేను అబద్ధమైతే చెప్పను. 15 మినిట్స్ కంపల్సరీగా బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి. సో ఇలా బాగా 15 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత, సో ఇప్పుడు మనం గ్రీన్ చికెన్ అని చెప్తున్నాం కదా, దానికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి అండి. సో నేను 3/4 కేజీకి ఒక 12 పచ్చిమిర్చి తీసుకున్నాను. పిడికడంతా పుదీనా, పిడికడంతా కొత్తిమీర తీసుకొని ఇలా పేస్ట్ చేసుకొని బాగా ఫ్రై అయిన చికెన్లో ఈ పేస్ట్ వేసి ఒక 10 నిమిషాలు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. ఆ పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి పచ్చివాసన పోయేంత వరకు ఇలా బాగా ఫ్రై చేసుకోవాలి. వాటర్ వేయకుండానే ఫ్రై చేసుకోవాలి. సో ఇది బాగా ఫ్రై అయిపోయిన తర్వాతనే మనకి ఎంత వాటర్ కావాలో అంత వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలండి. సో ఇలా మొత్తం బాగా కలిపేసుకొని మళ్ళీ ఒక 20 నిమిషాలు బాగా ఉడికించుకుంటే చికెన్ పర్ఫెక్ట్గా ఉడికిపోతుందన్నమాట. ఎప్పుడైనా నాన్ వెజ్కి చికెన్ అయినా మటన్ అయినా ఏదైనా బాగా ఉడికితేనే ఆ గ్రేవీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా. సో తర్వాత 1/2 టేబుల్ స్పూన్ అంత గరం మసాలా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో నేను గరం మసాలా వేసిన తర్వాత కరివేపాకు రెమ్మలు కూడా 2 రెమ్మలు వేసుకొని బాగా ఇలా కలిపేసానండి. కరివేపాకు కంప్లీట్లీ ఆప్షనల్, కానీ కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవర్ బాగుంటుందని నేను వేసానండి. సో ఇలా బాగా కలిపేసుకోవాలి. దీన్ని మనం సెమీ గ్రేవీగానే తింటే బాగుంటుంది, లేదంటే ఫుల్ డ్రై ఫ్రైగా అయినా బాగుంటుంది, కూరలాగైనా బాగుంటుంది. మీరు ఏ కన్సిస్టెన్సీలో చేసుకోవాలనుకుంటున్నారో ఆ కన్సిస్టెన్సీకి అడ్జస్ట్ చేసుకొని మీరు ఫ్రై చేసుకోవాలండి. సో నేనైతే మొత్తం చూడండి సెమీ గ్రేవీ నుండి డ్రైగా అన్నమాట. సో ఇలా సెమీ గ్రేవీ లాగా వచ్చిందనమాట ఈ కర్రీ అయితే. తర్వాత ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకు గ్రీన్ చికెన్ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇది. హైదరాబాదీ గ్రీన్ చికెన్ కర్రీ అని ఎందుకన్నానంటే ఇది మనకి హైదరాబాద్లో అంటే పెళ్ళిళ్ళలో మంచి స్పెషల్ డిష్ అన్నమాట. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.